Hello everyone, welcome to my channel Divya Diaries. ఆంధ్ర స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ కందా బచ్చలు ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు అయితే చూద్దాము. ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది కందా బచ్చలు. ఇందులో రూటిన్, కెరటిన్, ప్రోటీన్స్ ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది. ముందుగా మనం అయితే కంద తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసుకుని నీళ్ళలో చేతులు అయితే శుభ్రం చేసుకోవాలి. అండ్ ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ కర్డ్, కొంచెం టర్మరిక్ మిక్స్ చేసుకుని కొంచెం రైస్ వాటర్ కూడా యాడ్ చేశాను. అంటే బియ్యం కడిగిన నీళ్లు. అందులో కొంచెం కందని కొంచెం 5 మినిట్స్ అయితే నాననిచ్చి తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసుకుని కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసి మనకి మల్బా స్పినచ్ అంటాం కదా, బచ్చలాకుని అయితే నానబెట్టాను. లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకుని నీళ్ళలో అయితే నానబెట్టుకోవాలి. నేను హాట్ వాటర్ వేసి నానబెట్టాను. తర్వాత 2 స్పూన్స్ ఆవాలు తీసుకుని కొంచెం నార్మల్ వాటర్ లో అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన కంద ముక్కలను బాగా కడుక్కొని శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో తీసుకుని కొంచెం 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ అండ్ ముక్కలు ములిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. విజిల్స్ అయితే 2 అయితే రావాలి. నేను నార్మల్ గా అయితే ఉడికించాను. 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. తర్వాత మనం బచ్చలాకును అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కంద ముక్కలు 70% అయితే ఉడికిపోయింది. తర్వాత నేను బచ్చలాకును అయితే యాడ్ చేస్తున్నాను. అందులోనే అదే వాటర్ లో అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు. తర్వాత ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని మళ్ళీ 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇందాక మనం ఆవాలు నానబెట్టుకున్నాం కదా, ఆ ఆవాల్ని పేస్ట్ అయితే చేసుకోవాలి. మిక్సీ జార్ లో వేసుకుని తర్వాత ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే కలుపుతున్నాను. చేదు రాకుండా ఉంటుంది. తర్వాత మనం కంద బచ్చలి 2 ఉడికిపోయి ఆకుపోడని ఒక్కసారి స్మాష్ అయితే చేసుకోవాలి. మన దగ్గర లేదు అంటే పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో అయినా అలా స్మాష్ చేసుకోవచ్చు. పోపుకు కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ వీడియోలో చూపించినవి: చిన్న అల్లం ముక్క, మినపప్పు, జీలకర్ర, చనాదాలు, కర్రీ లీవ్స్, కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం హింగ్ కూడా తీసుకున్నాను. అండ్ పోపుకి కొంచెం ఆయిల్ అయితే 5 టేబుల్ స్పూన్ తీసుకుని ఒక పాన్ లో జింజర్ అయితే ఫ్రై చేయాలి. మొత్తం అల్లం అయితే కొంచెం వేగనిచ్చాక అయితే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. కారం తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకోవచ్చు. కొంచెం మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీరా 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, ఎండుమిర్చి 2, కర్రీ లీవ్స్ అయితే ఒక గుప్పుడు అయితే తీసుకున్నాను. ఈ పోపు అంతా కూడా మాడకుండా ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అయితే ఇంగువ కూడా యాడ్ చేసాను. ఈ కూరలో కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, రుచి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ పోపులోని కందా బచ్చలు అయితే యాడ్ చేయాలి. మనం ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా. చింతపండు పులుపు యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు, సాల్ట్ 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత 10 మినిట్స్ అయితే కూరనంతా ఉడకనివ్వాలి. కంద ముక్కలు కొంచెం నేను ముక్కలుగా అయితే ఉంచాను. టేస్ట్ అయితే బాగుంటుంది అలా తగులుతూ ఉంటే. అవి చిన్న చిన్న ముక్కలుగా మన గరిటెతో ఇలా అంటే మెదుపుతే సరిపోతుంది. చిన్న ముక్కలుగా ఉంచుకుంటే మనం తినేటప్పుడు అయితే మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత చల్లారనిచ్చి మనకి ఆవాలను పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ పేస్ట్ ని అయితే యాడ్ చేస్తున్నాను కూరలోకి. గ్యాస్ మీద ఉండగా అయితే యాడ్ చేయకూడదు, చేదైతే వచ్చేస్తుంది. పక్కకు తీసి బాగా చల్లారనిచ్చాక అయితే యాడ్ చేసుకుంటే ఈ కూర అయితే మనకి మార్నింగ్ ప్రిపేర్ చేస్తే నైట్ కి అయితే చాలా బాగుంటుంది. ఇది కార్తీక మాసంలో అయితే చాలా స్పెషల్ రెసిపీ. ఒక్కసారైనా టేస్ట్ చేయాలి. కందా బచ్చలి అంటారు. ఎంతో టేస్టీ కందా బచ్చలి అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.